టీడీపీ పార్లమెంటరీ పార్టీ భేటీ ముగిసింది. టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలను ప్రకటించారు ఏపీ సీఎం చంద్రబాబు. ఈ నెల 24 నుండి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. దీంతో లోక్సభ సమావేశాలు అనుసరించాల్సిన వ్యూహాలు, లేవనెత్తాల్సిన అంశాలపై ఈ భేటీలో చర్చించారు. మరోవైపు రాష్ట్రానికి ఎక్కువ నిధులు తీసుకొచ్చేలా ఎంపీలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. త్వరలో పార్లమెంటు సమావేశాలు మొదలు కాబోతున్నాయి. ఈ మేరకు ఎంపీలకు దిశానిర్దేశం చేశారు టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలను ఎన్నిక చేశారు చంద్రబాబు. లోక్సభ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ జరిగింది. అయితే ఎన్డీఏలో ప్రధాన మిత్రపక్షంగా ఉంది టీడీపీ. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, అలాగే రాష్ట్రానికి కేటాయించాల్సిన బడ్జెట్పై పార్లమెంట్ సమావేశాల్లో లేవనెత్తే విధంగా ఎంపీలకు దిశానిర్దేశం చేసే వీలుంది. మరిన్ని అప్డేట్స్ ఫోన్లో అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి రవిచంద్ సిద్ధంగా ఉన్నారు. రవిచంద్, కృప, తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ సమావేశం దాదాపు 3 గంటలుగా జరిగింది. చంద్రబాబు అధ్యక్షతన సమావేశం పలు కీలక అంశాలపై చర్చించినట్టు తెలుస్తుంది. ముందుగా పార్లమెంటరీ పార్టీ నేతగా లావు శ్రీకృష్ణదేవరాయల్ని చంద్రబాబు నియమించారు. నర్సరాపేట నుంచి రెండోసారి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత ఎన్నికల సమయంలోనే ఆయన వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. అయితే మొత్తంగా చూసిన తర్వాత 16 మంది ఎంపీల్లో నాయకుడిగా లావు శ్రీకృష్ణదేవరాయల్ని చంద్రబాబు ఎంపిక చేశారు. డిప్యూటీ పార్లమెంటరీ పార్టీ నేతగా బైరెడ్డి శబరి, నంద్యాల పార్లమెంట్ సభ్యురాలను కూడా చంద్రబాబు నియమించడం జరిగింది. కోశాధికారిగా చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావును కూడా చంద్రబాబు నియమించారు. మొత్తం 3 గంటల పాటు సమావేశం జరిగింది. అదేవిధంగా ఏదైతే కొత్తగా, ఎందుకంటే వీరిలో ఎక్కువ మంది కొత్తగా పార్లమెంట్ కి ఎన్నికైనారు, మొదటిసారి రాజకీయాల్లోకి వచ్చినారు కూడా చాలా మంది ఉన్నారు. వారందరికి కూడా చంద్రబాబు సుదీర్ఘంగా పార్లమెంటు ప్రొసీడింగ్స్ సంబంధించి ఏదైతే గతంలో తాము ఏ విధంగా కేంద్రం నుంచి నిధులు సాధించడం కావచ్చు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి ఆనాడు ఏ విధంగా ఎంపీల ఆధ్వర్యంలో రాష్ట్రానికి ప్రయోజనాలు చేకూర్చామో కూడా వీరందరికీ చెప్పడం జరిగింది. ఎంపీలంతా కూడా ఏదైతే కమిటీల వారీగా వేసుకొని ఆంధ్రప్రదేశ్ కు నిధులు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన కేంద్రం ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలని ఆంధ్రప్రదేశ్ ఎక్కువ తీసుకొచ్చేందుకు, కేంద్రం ద్వారా ఎక్కువ సహాయం పొందేందుకు కృషి చేయాలని చెప్పి ఎంపీలందరికీ చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. దాదాపు 3 గంటల పాటు ఈ సమావేశం అయితే జరిగింది. ఎందుకంటే రామ్మోహన్ నాయుడు 3 సార్లు గెలిచారు. ఆయన కేంద్ర మంత్రిగా కేబినెట్ బెర్త్ లో ఉన్నారు. అదేవిధంగా పెమ్మసాని చంద్రశేఖర్ కూడా సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎవరికి ఇవ్వాలనేది కొంత చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో లావు శ్రీకృష్ణదేవరాయలు ఢిల్లీలో ఉన్న పరిచయాలు కావచ్చు, ఆయనకి కొంత రెండోసారి ఎంపీ కావడం వల్ల కొంత అనుభవం కూడా ఉంది. ఈ నేపథ్యంలో శ్రీకృష్ణదేవరాయలు అయితే బాగుంటుంది అనేది చంద్రబాబు అభిప్రాయపడ్డారు. చివరికి లావు శ్రీకృష్ణదేవరాయల్ని పార్లమెంటరీ పార్టీ ఫ్లోర్ లీడర్ గా ఎంపిక చేశారు. కృప. రైట్.